మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. చాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా నీ శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన మాటలు మాతో మాట్లాడమని, మా ప్రాణాత్మ దేహాలు మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. భూలోకంలో అనేకమైన పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏ పని చేసినా కానీ ఒకటే ఆలోచన. ఏమిటది? జీతం తీసుకోవాలని. అలాగనే ప్రతి మనిషి కూడా దేవుని దగ్గర నుంచి జీతం తీసుకోవాలి. దేవుని దగ్గర నుంచి తీసుకోవాలన్న సంకల్పంతోనే మనం ఇక్కడ వచ్చి కూర్చోన్నాము. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, వేయబడిన పునాది కాక వేరొక పునాది. దేవుని బిడ్డారా, సహవాసంలో మనం ఏదైతే పునాది వేసుకున్నామో ఆ పునాది పైన కట్టబడుతూ దానికి లోబడుతూ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏ పునాది మీద ఉన్నావు? యేసుక్రీస్తు అనే పునాది పైన ఉన్నావు. అయితే ఆ యేసుక్రీస్తు అనే పునాది పైన నువ్వు చక్కగా కట్టబడాలి. నువ్వు చక్కగా కట్టబడాలి. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఈ మాట జ్ఞాపం చేశాడు. అందుకని మీకు చెప్తున్నాను. 6 రకాలైన వస్తువుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 6 రకాలైన వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు. 1 బంగారము, 2 వెండి, 3 వెలగల రాళ్ళు, 4 గడ్డి, 5 కొయ్యికాలు, 6 ఏందమ్మా? కొయ్య. ఈ 6 వస్తువులు ఇక్కడ కనబడుతున్నాయి. అంటే నాకు చూడండి జాగ్రత్తగా. నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు పునాది పైనంట కొంతమంది బంగారంతో కడుతున్నారంట, కొంతమంది ఏమో వెండితో కడుతున్నారంట, కొంతమంది ఏమో కర్రతో కడుతున్నారంట, కొంతమంది ఏమో వెలగల రాళ్ళతో కడుతున్నారంట, కొంతమంది ఏమో గడ్డితో కట్టుకుంటున్నారు, కొయ్యి కాలుతో కొంతమంది కట్టుకుంటున్నారు. ఈరోజు నువ్వు దేంతో కట్టుకుంటున్నావు? ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తం త్రాగాలి. దానికోసం ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే మీరు ఎలా కట్టుకుంటున్నారు? బంగారంతో కట్టుకుంటున్నారా? వాళ్ళు ఉన్నవాళ్ళండి, వాళ్ళు బంగారంతో కట్టుకుంటున్నారు. వాళ్ళకంటే కొంచెం లేని వాళ్ళు ఎండితో కట్టుకుంటున్నారు. వాళ్ళకంటే ఇంకొంచెం లేని వాళ్ళు రాళ్ళతో కట్టుకుంటున్నారు. వాళ్ళకంటే లేని వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు గడ్డితో కట్టుకుంటున్నారు, కొయ్యికలతో కట్టుకుంటున్నారు, కర్రతో కట్టుకుంటున్నారని చెప్పేసి అని బహుశా మీరు ఆలోచిస్తున్నారేమో. జాగ్రత్తగా రండి. ఆత్మదేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ బంగారంతో కట్టుకునే వాళ్ళు ఎవరు? బంగారంతో కట్టుకునేవాడు ధనవంతులైతే కాదు, కానీ
దేవుని పైన నువ్వు నిలబడేటట్లు నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుని సన్నిధిని బంగారం కంటే మిన్నగా మనకు మార్చబడాలి. అగ్ని పరీక్షించినప్పుడు బంగారము ఇంకా అధికమైన తేజస్సిస్తూ ఉంటుంది, వెండి ఇంకా అధికమైన తేజస్సిస్తూ ఉంటుంది. అగ్ని రేపొద్దున పరీక్ష చేసింది ప్రతి ఒక్కరు చేసిన భక్తి. నువ్వు ఏ విధంగా చేసావో, యేసు ప్రభు పైన పునాది మీద కట్టబడితే మనం బంగారులాగా మార్చబడాలి. ఆమేన్. నిలిచేవారిగా మార్చబడిపోవాలి. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, మరి నువ్వు చేస్తున్న భక్తి నిలుస్తుంటే నీకు జీతం వస్తుంది, నువ్వు చేస్తున్న భక్తి నిలవకపోతే నీకు జీతం రాదు. నువ్వు చేస్తున్న పని నిలిచేదైతే, పునాది మీద కట్టబడింది అయితే, ఆ పునాది క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు పునాది అయితే నువ్వు నిలిచిపోతావు, నీకు బహుమానం వచ్చింది. లేకపోతే ఎలా బహుమానం వచ్చింది? లేకపోతే జీతం వచ్చింది. లేకపోతే కాలిపోతే జీతం ఎలా వచ్చింది? కాలిపోతే ఎలా జీతం వచ్చింది? ఆరాధన పట్ల, పాటల పట్ల, ప్రార్థన పట్ల, భక్తి పట్ల, సేవకుల పట్ల, సేవకుల మాటల పట్ల, పరిచర్య పట్ల, పరిచర్య క్రమాల పట్ల, పరిశుద్ధత పట్ల, వైరాగ్యం పట్ల నీ పునాది కంటే ఎలా ఉంది? స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను నేను ఇక్కడ రావడం కోసం అక్కడ నేను 12 గంటలకు బయలుదేరాను. నేను పోగానే ఒక లోకల్ స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి. నేను పోయేలోకి ట్రైన్ వెళ్ళిపోయింది. నేను టికెట్ తీసుకునేసి ఆ ట్రైన్ ఎక్కుదామని వచ్చేలోకి అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు ట్రైన్ వస్తుందని చెప్పేసి అని. అయితే అక్కడ ఏం చెప్తా, అట్లా ట్రైన్ పైన బోర్డులు రాస్తుంటాయి. ఏం రాస్తుంటుందంటే ఎంఎస్డి మెడ్రాస్ అని ఉంటుంది అనమాట. ఎంఎస్డి మెడ్రాస్ అని ఉంటుంది. అవి చూసుకొని ఎక్కాలి. అయితే ఎంఎస్బి ఉంటుంది, మెడ్రాస్ బీచ్. మెడ్రాస్ బీచ్. అయితే మెడ్రాస్ బీచ్ స్ట్రైట్కి వెళ్తేనే మెడ్రాస్ వెళ్తుంది, లెఫ్ట్ దిగితేనే మెడ్రాస్ బీచ్కి వెళ్తుంది. నేను ఈ అడవులు ఏం చేశాను, టికెట్ చేసుకొని ఎంఎస్డికి బికి పెద్ద మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. నాకు అర్థం కాలేదు. అది అదరా బెదరా ఎక్కేళ్ళు ఫ్రీగా ఉంది బండి. ఏదసలు ఎంత ఫ్రీగా ఉంది బండి, ఇంపాసిబుల్. అసలు బండి ఫ్రీగా ఉండదే. మొత్తం మీద కూర్చున్నాను. కూర్చుని లేక ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు. ప్రశాంత్ కూడా ఫోన్ చేశాడు. వీళ్ళతో మాట్లాడతా ఇంక నేను మర్చిపోయాను. అది ఇలా పోకుండా ఇలా వెళ్ళిపోయింది, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. నాకు వెంటనే డౌట్ వచ్చింది, ఓహో ఇదేదో మన కులప బండి కాదని చెప్పేసి వెంటనే ఇంకా అదరా బెదరా అక్కడ దిగేసేసాను. దిగేసినాక ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకవేళ ట్రైన్ కనుక అందకపోతే ఈరోజు ప్రార్థనకు అందుకోలేని భయం, చాలా భయం. నేను చెప్తున్నాను, భయంగా టెన్షన్ వస్తూ ఉంది, నాకు బాధ వేస్తూ ఉంది. ఏదైనా తిందాం, చాలా ముందుకు బయలుదేరాము, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నేను తిందాం చెప్పేసి అనుకున్నాను. చాలా ప్లాన్లు చేసుకున్నాను, తీరలే పోయింది. అదరా బెదరా ఇక్కడ నుంచి మళ్ళీ గేట్ అంత దూరం నడుచుకుంటూ పోతే అక్కడ ఒక ఆటో ఉన్నాడు. వాడిని అడిగితే నేను తీసుకెళ్తాను రమ్మని చెప్పేసి అంటే వాడు 150 రూపాయలు అడిగాడు. చెన్నై నుంచి ఇక్కడ రావడానికేమో 140 రూపాయలు. 140 రూపాయలు అడిగారు. సరే ఒక 20 రూపాయలు తగ్గించేసి వాడికి ఇచ్చేసాను, వదిలిపెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దానిపైన ఉన్న మనకు ఒక జిజ్ఞాస, ఆ ప్రార్థన, ఆ సహవాసము, ఆ వైరాగ్యం మీద ఉన్నది మన నిద్రపోనికొని చేస్తుంది. ఒకటే మనం మనుషులు కనపడాలని లేకపోతే చెప్పుకోవాలని చేసేమనుకో, అది నిలబడే భక్తి కాదు. గడ్డి మోపు ఇంత మోపు మోయచ్చు, ఇంత రాయి మోయటం కష్టం, ఇంత రాయి మోయటం కష్టం. చేతనైతే అగ్ని పరిశీలన చేయాలి కాబట్టి రాళ్ళు కూడా పగిలిపోతాయి, కర్ర కాలిపోయింది, గడ్డి కాలిపోయింది, కొయ్యకాలు కట్టిపోతుంది. కానీ మ్యాక్సిమం బంగారం మొత్తం ఇంకా ప్రకాశమానంగా మార్చబడుతుంది. బంగారం ఎంత కూడా వేస్ట్ అవ్వదు, వెండి ఎంత కూడా వేస్ట్ అవ్వదు. రాళ్ళు పగిలిపోతాయి కాలిపోయినప్పుడు. నీ భక్తి నిలిచిపోయే భక్త, కాలిపోయే భక్త. ఎంత ప్రయాసం అండి. 12 గంటల నుంచి 8 గంటల అంటే చూడండి, మీరు రాసింది ఎంతసేపు తల తిరుగుతుంది, తలకాయ నొప్పి, ఏం తెలియదు కదా, బాగా నీరసంగా ఉంది.
కానీ మందిరం చూడగానే, సహవాసం చూడగానే ఎంత సంతోషంగా ఉందో. చెప్తున్నాను దేవుని బిడ్డారా, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. నిన్ను అగ్నితో పరీక్ష చేసినప్పుడు నువ్వు తేలుతావు. ఆయన కళ్ళు చూస్తే చెప్తాడు, అసలు నువ్వు నా దానివా నా వాడివా కాదని చెప్పేసి అని. అర్థమైందా? కళ్ళతో చూడగానే తెలిసిపోయింది నువ్వు నా వాడివా నా వాడివా కాదని చెప్పేసి అని. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? మన శత్రువు అయిన గెస్ట్ వచ్చినా కానీ మంచి కాఫీ ఇస్తాము, అన్నం పెడతాము, కూర వేస్తాము, అన్ని మర్యాదలు చూస్తాం. ఇంకా వేసుకో అంటాం మనకు శత్రువు అయిన గెస్ట్ వచ్చినా. అదే మనల్ని ప్రేమించి గెస్ట్ వచ్చినా మనం ఏం చేస్తాము? అదే ప్రేమను చూపిస్తాం. అయితే శత్రువు అయిన గెస్ట్ కాడ హృదయాంతరంగం నుంచి ఉండదు, మనల్ని ప్రేమించే గెస్ట్ కాడ హృదయాంతరంగం నుంచి ఉంటుంది. అది చూసేవాళ్ళకి ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు, ప్రభువుకు తెలుసు. నిన్ను ఏం చేయాలో నాకు అప్పుడు అర్థమవుతుందన్నమాట. మనం ఎంత కేర్లెస్ చేస్తున్నాం దేవుని సన్నిధిని. ఏది కూడా ఉన్నప్పుడు దాని ఇల్లు తెలియదు, ఏది కూడా ఉన్నప్పుడు దాని ఇల్లు తెలియదు. ఇంటి పక్కనే మందిరం ఉంటే ఏముందిలే పద్దాకలేసిన ప్రార్థన. అసలు ఎంత శ్రేష్టం అండి దేవుని మందిరంలో గడపటం. దేవుడి మందిరంలో ఉండటం ఎంత గొప్ప విషయం. అసలు ఆ జిజ్ఞాస ఎక్కడ ఉంటుంది మీకు? ఇప్పుడు ఉడికారా? 7 గంటలకు ప్రార్థన పోవాలి, 5 గంటల కాడ నుంచి అడవుడు కనపడిందా? 5 గంటల కాడ నుంచి 7 గంటలకి ప్రార్థన అంటే 6 గంటల 55 నిమిషాలకు వచ్చి ఎవరు కూర్చున్నారు? మరి నువ్వు ఎట్లా నిలబడతావు? నువ్వు భక్తి చేసేందుకు 23వ కీర్తన 6వ వచనం రాస్తుంటుంది. ఎక్కడ నిలబడాలి? చిరకాలం మందిలో ఉంటే ఎందుకు కాలిపోవడానిక? నువ్వు మందిలో ఎందుకు నిలబడుతున్నావమ్మా? జీతం లేకుండా మందిలో నిలబడితే ఏం ప్రయోజనం? నువ్వు బైబిల్ పట్టుకున్నావు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు. ఆయన మనిషా? ఆయన నీలాంటి నాలాంటి వాడా? హల్లెలూయా. నువ్వు నిలబడిపోవాలని నా దేవుని ఆశ. నువ్వు బంగారంగానో వెండిగానో అగ్ని నిన్ను పరిశీలన చేసినప్పుడు ఇంకా ప్రకాశమానంగా మార్చబడిపోవాలి. రొట్టె ముక్క తినంత మాత్రాన, ద్రాక్షరసం తాగినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం ఉంటావని కాదు, తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం ఉంటావని కానే కాదు. నువ్వు నిలబడాలి. నీకు తెలియట్లా ఈ భక్తి యొక్క శ్రేష్టత, ఈ భక్తి యొక్క విలువ నీకు తెలియట్లా. మనకు తెలియట్లేదు కాబట్టి మన జీతాలు తీసుకోలేకపోతున్నాం, తెలియట్లేదు కాబట్టి నిలబడలేకపోతున్నాం. చిన్న అలలు వచ్చినప్పుడు చిన్న మొదలు వచ్చిన చదువు 3:1 చదువు. ఏందన్నమ్మా? అందరికీ చూడండి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడలేకపోతున్నాను. ఒక ఆత్మీయుడితో మాట్లాడినట్లు ఒక విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నాను. కారణం, గడ్డిలాగా ఉన్నారు వాళ్ళు, కొయ్యి కాళ్ళలాగా ఉన్నారు వాళ్ళు, కర్రలాగా ఉన్నారు వాళ్ళు. చలనం లేదు వాళ్ళకి, భయం వేస్తుంది. ప్రభు రాబోతున్న దినాల్లో కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ నన్నైనా సరే నిన్నైనా సరే ప్రభు పరీక్షించిన, అగ్ని పరీక్షించిన పరిస్థితి ఏంటి? ప్రభు పరీక్షించిన, అగ్ని పరీక్షించిన పరిస్థితి ఏంటి? అబ్రహాము ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? కుమారుడా, నేను నిన్ను బలి ఇవ్వబోతున్నాను. కుమారుడా, నేను నిన్ను బలి ఇవ్వబోతున్నాను. ఎందుకు డాడీ? ఆయన అడిగాడు. మధ్యాహ్నం ట్రైన్లో ఏడ్చుకుంటూ వస్తున్నాను నేను. ఇదే మాట జ్ఞాపం చేశాడు ప్రభు నాకు. అలా ఏడ్చుకుంటూ వస్తున్నాను నేను. ఇదే మాట ఆయన అడిగాడు. ఇరవై 25 సంవత్సరాల నిరీక్షణ నిలబడిపోయాడండి ఆయన, అబ్రహాం గారు.
ఈ 2-3 రోజులు మించేసి ప్రతిరోజు 4 గంటలకి 3 గంటలు లెగుస్తున్నాను, 3:30 4 గంటలు వేసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అసలు ఎంత మాధుర్యంగా ఉందంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎందుకని మేము పని చేసుకుంటున్నాం చెప్పేవాళ్ళు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు పొద్దున్నే. మీరు క్రిస్టియన్సా, ఆత్మీయుల, లోకస్తులా? ఆయన అంటాడు, నా సహోదరులారా, ఆత్మీయులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఏం మాట్లాడతావు భయం, నువ్వు నోరు తెరిస్తేనే భయం. అసలు నువ్వు నేరు దొరికితేనే భయం. ఒకళ్ళు ఫోన్ చేశారు, వందల నాన్నాడు, ఎక్కడున్నా చేసిన మ్యాటర్ కాదు కావాల్సింది, నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ నీకెందుకు, ఎక్కడుంటే నీకెందుకు అంటే విసరిస్తున్నాను అనమాట. రేపు హైదరాబాద్ పోవాలన్నాడు. అసలు నిజమా డూపా? అసలు నిజమేనా డూపా? పోతాడా పోడా? టికెట్ ఏమైనా చేయించుకున్నారా? టికెట్ చేయించుకున్నా. ఎప్పుడు ప్రయాణం? ఎంతమంది వెళ్తున్నారు? అంటాను, మీరు క్రైస్తవులైతే మీరు బంగారంలాగా మార్చబడాలి. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రార్థనలో కూర్చొని ఇంకా మనకు నిద్ర వస్తుందంటే ఏం చెప్పాలి అర్థం కావట్లా. ఎంత వెనకబడిపోయి ఉన్నామో ఆత్మీయతలో. రేపు పొద్దున నిన్ను యేసయ్య కళ్ళు చూడగానే దగదగద కాల్చేస్తాయి కదా, దానికోసం మనం పడాల్సింది ఇంత ప్రయాస. ఏంటి నీ భయం? ఆయన అంటాడు, నా సహోదరులారా, ఆత్మీయులతో నేను మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. ఆత్మీయులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను. ఒక నోరు తెరిచి ఒక మాట మాట్లాడితే అసలు అంత ప్రమాదం అండి క్రైస్తవులతోటి. ఇప్పుడు ఆటో వేసుకుని వచ్చాం, 280 రూపాయలు అడిగాడు. నాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు కాదు 20 రూపాయలు ఏమంటున్నాడు. నేను ఇచ్చేది 10 రూపాయలే. 10 రూపాయలు ఇస్తాను చెప్పేసి నువ్వు అంటే నా ఇష్టం కదా. నేను ఇచ్చేదంతే, నేను ఇచ్చేదంతే అన్న. లేవన్నా, సారీ అన్న, నేను 10 రూపాయలు నీకేనన్నా. ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడతామండి, ఏం మాట్లాడతాం? రేపు పొద్దున్న ఆటో రమ్మంటే వస్తాడా? వాడి మీద రూపాయలు చేస్తున్నాడు వీడు. రేపే కూడా ఆటో ఒకటి రమ్మంటే వస్తాడా? ఏం పేట? క్రిస్టియన్స్ పేటలో. నా సహోదరులారా, ఆత్మీయులతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ లాభం లేదు. ప్రార్థనా పరులుగా ఉన్న మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను, కానీ లాభం లేదు. ఒక ముసుగు మనం వేసుకుంటుంది. ప్రార్థనా పరులు అని ఒక ముసుగు, భక్తి పరులు అని ఒక ముసుగు, లోబడతామని ఒక ముసుగు, వింటామని ఒక ముసుగు, కానీ మొత్తం ఆలోచన డిఫరెంట్. ఒక బ్రదర్ అంటున్నా, ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఇలా చెప్పాడు, నేను ఇలాగే చేస్తాను. పాస్టర్ గారు ఇలా చెప్తే అలా చేస్తావా? అవును, అలాగే చేస్తాను. మరి రేపొద్దున దానికి ఒక 10 లక్షలు అవసరం అవుతాయి డబ్బులు, పాస్టర్ గారు ఇస్తారేమో చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, యవనస్తులు ఎలా మాట్లాడతారు బ్రదర్? యవనస్తులు ఎలా మారుతారు? ఏం మాట్లాడాలి? ఫుల్లుగా డబ్బులండి, ఎక్కడ చూసినా మంచి జాబులు, లక్షల్లో జీతాలు, కరువు లేదు. దేవుని మాట్లాడతాం, సేవకులు మాట్లాడతాం, ఎవరైనా మాట్లాడతాం. మనం ఇంకా ఎవరైనా మాట్లాడతాం. ఆత్మీయులతో మాట్లాడాలని చెప్పేసి అని ఆత్మీయులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఏమైంది తెలుసా? నీతో మాట్లాడలేకపోతున్నాను. కారణం ఏంటంటే మీరు ఇంకా బహుశా పునాది మీద కట్టబడతలేదేమో. క్రీస్తు అనే పునాది మీద గడ్డి తీసుకుని బీడ్చేవేమో. క్రీస్తు అనే పునాది మీద కర్రతో కట్టుకున్నానేమో. క్రీస్తు అనే పునాది మీద కొయ్యికలతో కట్టుకున్నానేమో. క్రీస్తు అనే పునాది మీద. అందుకని చెప్తాను, నువ్వు ఇలా ఉండని చెప్తా. నువ్వు ఎలా ఉంటావు అని లేదు నాకు తెలియదు. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. నువ్వు ఇలా ఉంటావా అలా ఉంటావు, కాదు, ఎలా ఉంటావో నాకు తెలియదు.
దేవుని ప్రత్యక్షత ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటి? నువ్వు ఎలా ఉండాలి? బంగారమా, వెండా, వెలగల రాళ్ళ, కొయ్యకాల, కర్ర, గడ్డ ఏంటి? నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? అది పౌలు అంటాడు, నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. నా దేవుడు అవమానపరిచే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన కోసం నీ ప్రయాస ఏంటి? ఆయన కోసం నీ ప్రయాస ఏందమ్మా? ఈ మధ్యకాలంలో నైజీరియా అనుకుంటాను, ఎంతమంది తెలుసు? నైజీరియా ప్రాంతంలో దేవుని నమ్ముకున్న కుటుంబాన్ని వాళ్ళు బహిష్కరించేశారు. దేవుని నమ్ముకుని చెప్పేసి తిరస్కరించేశారు. తిరస్కరించేస్తే అయినా ఆ పిల్లలు ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆ ఊరి పెద్దలు అందరూ వచ్చేసేసి ఆ పిల్లలను తీసుకొచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసేసారు. కట్టి ఒక బైక్ టైర్ తీసుకొచ్చేసి ఆ టైర్ని చుట్టూ పెట్రోల్ పోసేసి వాడికి తగిలిచ్చేసారు. మెడ తగిలిచ్చేసారు. అది ఇట్లా వచ్చేసింది కిందకి, నడుము దాకా వచ్చింది. అగ్గిపొలం ముట్టించేసారు. ఆ టైరు కాలుతూ ఉండగా, ఆ టైర్లో ఉన్న పెట్రోల్ కాలుతూ ఉండగా వాడు కేకలు పెడుతుంటే ఊరు మొత్తం పోగైపోయింది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి అంటున్నారు, ఏం చేశాడు నా కొడుకు అంటే, మీరు యేసు ప్రభువు నమ్ముకున్నారు, మీ జాతి మా మధ్యలో తిరగకూడదు, మా పిల్లలతో ఆడకూడదు, వాళ్ళ గాలి తగలకూడదు, కానీ నీ కొడుకు చేశాడు. నేను వదిలిపెడితే ఇలాగ చేస్తాడు కాబట్టి వాడినే లేకుండా చేయాలని చెప్పన్నాను. వాడు లేకుండా చేయాలంటే వాడిని చంపేయాలి. ఆ వాడు చావటం మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తే ఇంకెవరు కూడా ఇంకొక కొడుకు వచ్చినా కానీ ఈ పిల్లలు వాళ్ళ జోలికి పోరు. ఎవరు చేయగలరు? నీ పిల్లోడిని పక్కన పిల్లోడు కొడితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుమంటావా? ప్రభు పునాది మీద మనం కనపడదలా, అందుకే మన జీతం రావట్లా. అందుకే మనకు జీతం రావట్లేదండి. జీతం లేదు. 14 వచ్చినదే రాస్తుంది. వాడికి జీతం వస్తుంది, కానీ ఇప్పుడు వాడి జీతం రావట్లా. కారణం ఏంటంటే నీ ఇష్టం కదా. బైబుల్ చదివిన ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎన్ని అధ్యాయాలు చదివారు? ఎందుకని? బైబుల్ కనీసం ఒక 2 అధ్యాయాలు చదవడం కంటే కూడా అన్ని లక్షలు మిగిలిపోయే పని మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు అంత బిజీగా పనిచేసేసి మందిరానికి ఎన్ని లక్షలు ఇచ్చారు చెప్పండి? నేను చాలా రోషంగా మాట్లాడుతున్నాను. నా దేవుడు రోషం కలిగినాడు కాబట్టి. నువ్వు ఎలా నిలబడతావు? ఇంకా సాగులు చెప్పి 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 చాలా వెనకబడిపోతున్నావు. ప్రభు రేపొద్దున రాబోతున్నాడు. దయాదాక్షిణ్యం ఏమి ఉండదు ఆయనకి. ఇంకా ఆయన కొదమ సింహంలాగా రాబోతున్నాడు. ఆయన కొదమ సింహంలాగా రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు దాకా ప్రేమ 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 ప్రేమ. ఒక రైతు అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్ళేకి ఒక చిలక పాపం ఆహారం దొరక్క అది బలహీనమైపోయేసేసి నడవలేకపోతుందంట. దాన్ని తీసుకొచ్చేసి ఒక బోన్లో పెట్టేసేసి ఎందుకు బోన్లో పెట్టాడు చెప్పండి? ఎందుకు బోన్లో పెట్టాడు? నడవలేకపోతుంది కదా. ఎందుకు బోన్లో పెట్టాడంటే అది ఎగిరిపోయిందని కాదు, దాని సేఫ్టీ కోసం అనమాట, దాని ప్రొటెక్షన్ కోసం, దాని కాపుదల కోసం. వేరే ఏది కూడా వచ్చేసి ఈ నడవలేని దాన్ని, ఈ బలహీనమైన దాన్ని చంపకూడదు, కొరకూడదు,
గిచ్చకూడదు, గిల్లకూడదు అని చెప్పేసి అని బోన్లో పెట్టేశాడు. పెట్టి ఆ చిలకకి బలమైన ఆహారం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తింటుంది. అసలు ఇక చాలా సంతోషం. ఆ వానర్ గారిని చూడగానే భయంకరం కేకలు పెడుతుంది చిలక. మా వానర్ గారు వచ్చారు, మా వానర్ గారు వచ్చారు అని చెప్పేసి అని. ఈ వానర్ గారికి సంతోషం అయిపోయింది. ఆహా, ఒక పనికి మాలిన చిలకని, ఒక బలహీనమైన చిలకని నేను ఎంత బాగు చేశానో, చాలా సంతోషం వేస్తుందని చెప్పేసి అని ఆ డోర్ తీసాడంట. డోర్ తీస్తే ఇప్పుడు కూడా నడవలేకపోతుందంట. కారణం ఏంది? అప్పుడేమో తిండి లేక నడవలేకపోయింది, ఇప్పుడు తిండి ఎక్కువ నడవలేకపోయింది. ఇప్పుడు ఏం చేసేది తెలుసా? ఒక కర్ర తీసుకున్నాడు, కొడతాం స్టార్ట్ చేశాడు. ఆ వానర్ ఏడుతున్నాడు ఇప్పుడు. అయ్యో, చిలక ఎగురుతూ ఉండాలి, అనేక మందికి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. ఆహ్లాదాన్ని ఇవ్వాల్సిన చిలక, ఆనందాన్ని ఇవ్వాల్సిన చిలక ఇలా పంచంలో ఉండిపోయి, కదలకుండా ఉండిపోయి, తినటానికి మరిగిపోయి ఇలా ఉంటే అది పద్ధతి కాదు. దాని యొక్క స్వభావం అది కాదు. ఈరోజు మాట్లాడుతున్నాను నేను నీతోటి. విశ్వాస స్వభావం అది కాదు. మనం ఒక కాంప్రమైజ్ అయిపోయే భక్తి కిందకి, అలవాటు అయిపోయిన భక్తికి, ఆదివారం రాగానే లేకపోతే ఇంకో రోజు రాగానే బైబిల్ తీసుకొని పోవాలి, కాసేపు కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అవకాశం ఇస్తే ప్రార్థన చేయాలి, ఆమె అనగా ఇంటికి పోవాలి, అంతే. అంత యథావిధే, అంత యథావిధే, ఏం మార్పు లేదు అసలు. ఒకవేళ నేను అనుకుంటున్నాను, నేను నిన్నంటలేదు, మీరు చాలా మంచోళ్ళు, నన్ను అంటున్నాను, నేను కనుక మారితే నువ్వు మారుంటావు, నువ్వు మారితే అమ్మ ఊరు మారుంటుంది, మన కుటుంబాలు మారుంటాయి, మన కుటుంబంలోకి మార్పు వస్తూ ఉంటుంది. ఒక షాప్ కొడుకు వెళ్ళాను ఈరోజు. నాకు తెలుసు ఆ అబ్బాయి నాగరాజ్ అని. వెళ్తే వాడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు. నేను పోయి నాగరాజ్ అన్నాను, రాను సార్ అని చెప్పేసి అన్నాడు. సిగరెట్ తాగుతా చేయి వెనక పెట్టేశాడు. మాట్లాడుతున్నాడు. ఏమైంది? మాట్లాడుతున్నా అప్పుడే పెట్టుకున్నాడు కాబట్టి పొగొస్తుంది కదా. మాట్లాడుతున్నాడు కదా, చెయ్యి వెనక పెట్టాడు కదా, నోట్ నుంచి పొగొస్తుంది. అంటే నాకు తెలుసు మాకు తాగుతాడని. నా ముందు కూడా అంతకుముందు చేసి తాగేవాడు. తాగేసి అంటున్నాడు. నేను కొంచెం వెనక్కి వచ్చేసాను. నేను పోయిన పని అతనితో మాట్లాడేసి వచ్చేసాను. అందుకని నేను గొప్పనని కాదు, మరి మన ఇంట్లో పరిస్థితి. కారణం అంటే ఏం లేదు, మనం మారలా, ఇంకా గడ్డిలాగానే ఉన్నాం. గడ్డి స్వభావం ఏంది? ఆరిపోయిన అగ్గిపులేస్తే ఏమైంది చెప్పండి? మండుతున్న అగ్గిపులేస్తే ఏమైంది? కాలిపోయింది. ఆ మంట ఆరిపోయిన ఆపలేసినా కానీ ఏమైంది? అలా అంతే ఉన్నాం మనం, అంతే. అసలు ఏమాత్రం మార్పు లేదు, ఏమాత్రం మార్పు లేదు. జాగ్రత్తగా రండి. దేవుడు మీ అందరినీ పరలోక రాజ్యంలో చేర్చునుగాక. మీరు పునాది మీద కట్టబడి బహుమానాలు పొందుకుందురుగాక. నువ్వు దాన్ని ఎంత దేవుని సేవను ఎలా చూస్తున్నావు, దేవుని పరిచయం ఎలా చూస్తున్నావు, సంఘాన్ని ఎలా చూస్తున్నావు? బంగారంలాగా చూస్తున్నావా? గడ్డిలాగా చూస్తున్నావా? పరకలాగా చూస్తున్నావా? ప్రార్థన అంటే గడ్డి పరక అయిపోయిందా? ప్రార్థన అంటే కర్రలాగా అయిపోయిందా? రాయిలాగా అయిపోయిందా? విలువ లేకుండా అయిపోయిందా? నీకు ప్రార్థన అంటే విలువ లేకుండా అయిపోయింది. ఇంకంతే. నన్ను ఎందుకు నిలబెట్టాడు తెలుసా? దేవుడు నిన్ను ఒక అందమైన రూపంలోకి తీసుకొచ్చి ఆయనకి ప్రధానం చేయటం కోసమే. హల్లెలూయా. దానికోసం నన్ను పెట్టాడు. నువ్వెంత విలువిస్తున్నావు? ఒకవేళ ఈ వాక్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలను బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ మాటలను బట్టి ప్రభు మనం ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్లీజ్ నిలబడించండి.